నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. బావురుమంటున్న వైసీపీ కమ్మ నేతలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కమ్మ సామాజిక వర్గ నేతలంతా కూడా ఇప్పుడు విలవిలలాడిపోతున్నారట. ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో టార్గెట్ చేస్తుంది, కూటమి సర్కారు ఆ స్థాయిలో టార్గెట్ చేస్తుంది. కాబట్టి ఎందుకని అంటే ఊరికే ఏం టార్గెట్ చేయట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ కమ్మ సామాజిక వర్గ నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్న ఈ కమ్మ సామాజిక వర్గ నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికో లేకపోతే ఇటు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా అవినీతి చేయటమా లేకపోతే వేరంగం సృష్టించటమా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టడమా, ఇలాంటివన్నీ చేశారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, అలాగే యువనేత లోకేష్ని, అంటే ప్రస్తుతం విద్యా ఐటీ శాఖల మంత్రి ఉన్నారు కదా ఆయన్ని, వాళ్ళ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ నానా దుర్భాషలు ఆడారు. మరి ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి శాపాలుగా మారి వెంటబడుతున్నాయి, కేసుల రూపంలో తరుముతున్నాయి. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరుముతున్నారంటే లేదా వాళ్ళు కేసులు పెట్టారంటే ఏమోనే అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వైసీపీ కమ్మ నేతల్ని వదిలిపెట్టడం లేదట. ప్రతి సందర్భంలోనూ కనిపించినప్పుడల్లా కూర్చోబెట్టి తలంటు పోసేస్తున్నారట. మీరు నియోజకవర్గంలో అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు, మీ వల్ల పార్టీ మీ నియోజకవర్గాల్లో డల్ అయిపోతుంది, యాక్టివ్ అవ్వండి లేదా నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అక్షంతలు వేస్తున్నారట. పూర్తి స్థాయిలో వాళ్ళకి కోటింగ్ ఇచ్చేస్తున్నారట. కోటింగ్ అంటే ఏదో తనటమో లేకపోతే కొట్టడమో కాదు, మాటలతోటే పూర్తి స్థాయిలో కోటింగ్ ఇచ్చేస్తున్నారని చెప్పి ఇంటర్నల్ టాక్. సో ఇంతకీ ఆ కమ్మ సామాజిక వర్గ నేతలు ఎవరు, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం. సో వైసీపీలో కమ్మ నేతలు, ముందుగా మనం వైసీపీ కమ్మ నేతలు అనగానే గుర్తొచ్చేది ఎవరో చెప్పండి? ఖచ్చితంగా కొడాలి నాని, వల్లభనేని. వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లే గుర్తొస్తాయి. వైసీపీలో కమ్మ నేతలు అనగానే ఈ రెండు పేర్లే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా. ఇంకా ఉన్నారు, దేవినేని అవినాష్ ఉన్నాడు, కొటార అబ్బాయి చౌదరి ఉన్నాడు, అలాగే కేసినేని నాని ఉన్నాడు. సో ఇలా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళే, ఈ ఇద్దరే. ఎందుకంటే ఈ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళ కెరియర్ మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీలో. కొడాలి నాని అయితే హరికృష్ణ ద్వారా టికెట్ తెచ్చుకున్నాడు అని అంటారు, వల్లభనేని వంశీ అయితే జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో టికెట్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా చెప్తూ ఉంటారు. 2009లో వంశీకి జూనియర్ ఎన్టీఆర్ రికమెండ్ చేయటం వల్లే ఎంపీ టికెట్ ఇచ్చారు, కానీ ఆ టైంలో ఎంపీగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓడిపోయాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దయతలిచి ఈయనకి గన్నవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కేసినేని నాని చంద్రబాబు నాయుడు పాదయాత్రకి చాలా సహకరించారు. సో కాబట్టి ఆబ్లిగేషన్లో ఎంపీ సీట్ని నానికి ఇచ్చి ఎమ్మెల్యే సీట్ని వల్లభనేని వంశీకి ఇచ్చారు. గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2014లో దుట్టా రామచంద్రరావు చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డారు. అంటే అర్థం ఏంటి? గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచు కోట కాబట్టి అక్కడ ఎవరు పోటీ చేసినా కానీ గెలుపు అవకాశాలు ఉంటాయి. సో ఈయనకి పర్సనల్గా ఒక ఫేము నేము లేకపోయినా, గన్నవరం నియోజకవర్గానికి ఒక కొత్త వ్యక్తి అయినా అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్లే ఈయన గెలిచాడు. ఇక 2019 విషయానికి వద్దాం. 2019లో యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఈయన త్రుటిలో ప్రమాదం తప్పి బయటపడ్డాడు. అక్కడ 2014లో ఎలా అయితే చావు తప్పి కన్నులొట్టబోయిందో ఇక్కడ కూడా 2019లో కూడా త్రుటిలో ప్రమాదం తప్పి గెలుపుతో బయటపడ్డాడు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినా కానీ ఎప్పటికప్పుడు ప్రేమంతా వైసీపీ మీదే. ఎందుకంటే ఈయన గురువు లాంటి వ్యక్తి కొడాలి నాని 2014 కన్నా ముందు నుంచే వైసీపీతో ట్రావెల్ అయ్యారు కదా. జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో అడుగేసి నడిచారు. 2014లో వైసీపీ తరఫున గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచినా ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ అధినేతనో లేకపోతే లోకేష్నో లేకపోతే తెలుగుదేశం పార్టీ మంత్రులనో తిడుతూనే ఉండేవాడు. ఇక 2019లో గుడివాడ నియోజకవర్గం నుంచి మరోసారి కొడాలి నాని గెలిచినప్పటికీ కూడా ఏం చేశాడు? అసలు ఇక మంత్రి కాకముందే, అధికారంలో లేకముందే తెలుగుదేశం పార్టీ అధినేతని నానా తిట్లు తిడితే అధికారంలోకి వచ్చింది వైసీపీ. కొడాలి నాని మంత్రి అయ్యాడు. ఇక ఏ స్థాయిలో బూతులు తిడతాడో అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో తిట్టాడో కూడా ఇప్పటికీ అవన్నీ రికార్డులు ఉన్నాయి యూట్యూబ్లో. సో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా
పలానా శాఖ మంత్రి అని చెప్పేసి చెప్తారు. అంటే విద్యాశాఖ మంత్రో లేకపోతే హోంశాఖ మంత్రో లేకపోతే ఇంకో శాఖ చెప్తారు. కానీ కొడాలి నానికి మాత్రం బూతుల శాఖ మంత్రి అని చెప్పి పేరు వచ్చింది. ఆ స్థాయిలో బూతులు తిట్టారు. ఇక వల్లభనేని వంశీ అయితే ఏకంగా చంద్రబాబు సతీమణి మీదే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డాడు. సో ఇదంతా కూడా వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఆ స్థాయిలో టార్గెట్ అయ్యేలాగా చేసింది. మొత్తం మీద 2024 ఎన్నికల్లో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీయే తానుగా వెళ్ళి బోన్లో ఇరుక్కున్న పరిస్థితి అయింది. అంటే ఒక బోన్ పెడితే ఎలుక వచ్చి ఎలా ఇరుక్కుంటుందో అలా ఇరుక్కున్నాడు. గన్నవరం పార్టీ ఆఫీసు తగలబెట్టిన కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన దానికి లోపలికి వెళ్ళాడు. దాదాపు చాలా నెలలు లోపలే ఉన్నాడు. అసలు షేప్ అవుట్ అయిపోయి బయటకు వచ్చాడు. వల్లభనేని వంశీయేనా మనం చూస్తుంది అనే అనుమానం కలిగేలా బయటకు వచ్చాడు. ఇక కొడాలి నాని మీద కూడా కేసులు ఉన్నాయి, కానీ సరైన సమయం కోసం ప్రభుత్వం చూస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడునో లేకపోతే అచ్చెన్నాయుడునో లేకపోతే ఇంకొకళ్ళనో లోపలేసి ఆధారాలు లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్టు పెట్టొచ్చు. కానీ ఆ వెండిక్ట పాలిటిక్స్కి లోకేష్ కానీ చంద్రబాబు కానీ వెళ్ళదలుచుకోలేదు. ఖచ్చితంగా సరైన ఆధారాలతోటి లోపల పెట్టాలి. పెడితే ఎలా అవ్వాలంటే వంశీలా అవ్వాలి నాని కూడా అనేట్టుగానే ఉన్నారు. అందుకనే మంచి సమయం కోసమే ఎదురు చూస్తున్నారు. చట్ట ప్రకారమే వెళ్ళాలి, చట్టబద్ధంగానే ఉండాలి, కక్ష సాధింపుగా ఉండకూడదు అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే ఇంకా కొడాలి నాని బయటే ఉన్నారు. ఇక మనం తెలుసుకోవాల్సిన ఇంకొక వ్యక్తి దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ 2014లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయవాడ నుంచి పోటీ చేశారు. విజయవాడ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఓడిపోయారు. 2019కి వచ్చేసరికి ఈయన తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అంటే తన తండ్రి దేవినేని నెహ్రూ, ఈయన ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆ టైంలో దేవినేని అవినాష్కి మంచి ఇంపార్టెన్సే ఇచ్చింది. 2019లో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని మీద పోటీకి దింపింది. అయితే ఆనాడు ఫ్యాన్ పార్టీ హవా కావచ్చు, లేకపోతే కారణాలు ఏమన్నా కావచ్చు, అవినాష్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇదే కొడాలి నాని వేలు పుచ్చుకొని వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత నార్మల్గా ఉన్నా పర్వాలా, కానీ ఎలా బిహేవ్ చేశాడంటే కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద, అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మనుషుల్ని పంపించి మరి దాడి చేయించాడు అనే అభియోగాలు ఇప్పటికే ఆయన మీద ఉన్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా, ఇండస్ట్రీలో ఒక 30 ఏళ్ల అనుభవం ఉన్న ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చూచాయిగా అవును మేమే చేశామని ఒప్పుకున్న దాఖలాలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి దేవినేని అవినాష్ మీద. సో అలాంటి దేవినేని అవినాష్ ఇప్పటికి ఏమైనా మారాడంటే మొన్నటికి మొన్న వెళ్ళి ఇక్కడ అమరావతిలో రైతుల్ని రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం జరిగేలా చేసి దిద్దుకోరాని తప్పులు కూడా చేశాడు. సో దేవినేని అవినాష్ మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉందంటే కమ్మవాళ్ళు కూడా దేవినేని అవినాష్ 2024లో ఓడిపోయాడు కదా, 2029లో కూడా ఓడిపోవాలి అని కోరుకుంటున్నారు. అంత ద్వేషాన్ని పెంచుకున్నాడు దేవినేని అవినాష్. తన చేతులారా చేసుకుంటున్నాడు. ఇలాంటి పని రాజకీయ నాయకుడు ఎవ్వరూ కూడా చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. పైగా సొంత సామాజిక వర్గం వాళ్లే ఏంటి పనులు అని చెప్పి ఛేదరించుకునే స్థాయికి ఈ నాయకులు ముగ్గురు వచ్చేశారు. ఇక మరో నాయకుడు కేసినేని నాని. ఈయన 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా ఎన్నికలకు ముందు వెళ్ళారు. 2024 ఎన్నికల్లో ఏమైంది? 2024 ఎన్నికల్లో కేసినేని నాని ఘోరంగా ఓడిపోయారు. ఎవరి చేతిలో ఓడిపోయారు? కేసినేని చిన్ని చేతిలో, అంటే నానికి తమ్ముడు చేతిలో ఓడిపోయారు. పైగా కేసినేని నానికి ఎందుకింత ఇబ్బంది ఏంటి అనంటే ఆయన తన కుమార్తెని విజయవాడ మేయర్ ఎన్నికల్లో అభ్యర్థిగా దించారు. ఆమెనే మేయర్ చేస్తాను, గెలిపించుకొస్తాను విజయవాడ అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పార్టీలో ఇంటర్నల్గా కేసినేని నాని ఒంటెద్దు పోకడ వల్ల ఆయన మీద ఏర్పడిన వ్యతిరేకత వల్ల శ్వేత ఓడిపోయింది. సో కాబట్టి నా కూతుర్ని కావాలనే ఓడించారు అని చెప్పేసి ఒక కక్ష పెంచుకొని 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటల్ని బహిరంగంగా మాట్లాడారు. పార్టీ పట్ల వ్యతిరేకతని ఆయన బహిరంగంగా వ్యక్తపరిచారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబుకి బొకే ఇచ్చే విషయంలో కూడా ఆ బొకేని ఇలా నెట్టేసి ఆయన వ్యతిరేకతని వ్యక్తపరిచారు. చివరికి 2024 ఎన్నికల ముందు లోకేష్ మీద కూడా అనరాని మాటలు అనేసి ఆయన నాయకత్వం మీద కూడా ఒక మచ్చపడేలాగా మాటలు మాట్లాడి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. రాజకీయ సన్యాసం తీసుకునే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయ సన్యాసం తీసుకున్న మరో వ్యక్తి మనం చెప్పుకోవాలంటే పీవీపీ అంటారు కదా,
వరప్రసాద్ పొట్లూరి సినిమా నిర్మాత కూడా. ఈయన 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ విజయవాడ పోటీ చేశారు. పోటీ చేసి ఏం చేశారు? ఓడిపోయారు. అంటే గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. కానీ ఏమైంది? ఆయన్ని అలా నిలబెట్టుకుంటూ రావాల్సిన జగన్మోహన్ రెడ్డి అవసరం తీరిపోయింది కదా అని పూర్తిగా వదిలేశారు. 2024 వచ్చేసరికి ఈయన బదులు కేశినేని నానిని తీసుకొచ్చి నిలబెట్టారు. రాజకీయ అవసరాలు అంటే తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని, ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మన పార్టీలో పెట్టుకుంటే ప్రజలు ఆదరిస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ నమ్మక ద్రోహం అయిపోయిందే పీవీపీకి అని చెప్పేసి వరప్రసాద్కి, పొట్లూరి వరప్రసాద్ని బయటపడేయటం అని అంటే ఆయనకి నమ్మక ద్రోహం చేసినట్టే కదా అని చెప్పేసి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రాలేదు. ఫలితంగా పీవీపీ కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన అసలు రాజకీయాలకి దూరంగా ఉండిపోయారు. సినిమా నిర్మాణ పనులు ఆయన చూసుకుంటున్నారు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. ఇలా వైసీపీని నమ్ముకొని మరో కమ్మనేత కూడా రాజకీయాలకు దూరం అయిపోవాల్సి వచ్చింది. అంటే ఈయన నిజానికి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాను అంటే తీసుకునేవాళ్ళే. కానీ ఈయన అసలు ఏ స్థాయిలో రాజకీయాల మీద విరక్తి పెంచుకున్నాడంటే ఆ స్థాయిలో రాజకీయాల మీద విరక్తి పెంచుకున్నాడు. పైగా ఈయన కూడా వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు కాబట్టి మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన ఆయనకు కూడా వచ్చినట్లేదు. సో కొటారు అబ్బాయి చౌదరి మరొక కమ్మనేత. ఈయన కూడా వైసీపీని నమ్ముకుని నిండా మునిగిపోయాడు. దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కొటారు అబ్బాయి చౌదరి 2019 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అసెంబ్లీలోనే బాలయ్య మీద రెచ్చిపోయాడు. ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో యూట్యూబ్లో కొడితే మీకు కూడా కనిపిస్తాయి. వయసుకు మించిన వ్యాఖ్యలు, అర్హతకు మించిన వ్యాఖ్యలు. నందమూరి బాలకృష్ణ మీదేనా వ్యాఖ్యలు చేసేది? ఆయన ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆ అభిమాన గణం ఎంతుంది ఆయనకి అనేది ఒక్కసారి ఆలోచించుకునే పని లేదా? సో అలా చేయటం వల్ల ఏమైంది? నియోజకవర్గంలో కొటారు అబ్బాయి చౌదరి మీద వ్యతిరేకత పూర్తిగా పెరిగిపోయింది. అసలు వైసీపీ హయాంలో అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా ఉండి దెందులూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అనేది కనిపిస్తున్నా, దానికి తోడు బాలకృష్ణని తిట్టడం, చంద్రబాబు అంటే ఆయన అర్హతకి ఆయన వయసుకు మించి చంద్రబాబు మీద మాట్లాడటం, ఇవన్నీ కూడా కొటారు అబ్బాయి చౌదరి మీద కమ్మ సామాజిక వర్గంలోనే వ్యతిరేకత తీసుకొచ్చాయి. కమ్మ వాళ్లే ఓట్లేదు అబ్బాయి చౌదరికి అనేది క్లియర్ కట్గా 2024 ఎన్నికల్లో తేలిపోయింది. చింతమనేని ప్రభాకర్ మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్ళిపోయారు. 2029లో కూడా కొటారు అబ్బాయి చౌదరికి దెందులూరు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీలోకి ఆహ్వాన పత్రికని చింతమనేని ప్రభాకర్కి ఇచ్చేసినట్టే అని చెప్పేసి చెప్తున్నారు పొలిటికల్ విశ్లేషకులంతా కూడా. సో ఆ స్థాయిలో జగన్ని నమ్ముకుని, జగన్ని చూసుకుని, జగన్ ఏదో మెచ్చుకుంటాడనో లేకపోతే జగన్ మెప్పు పొందాలో, ఆయన దగ్గర స్థానం పొందాలో అని అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళు రెచ్చిపోతే ఇదిగో ఇలాగే జరుగుతుంది. సో ప్రస్తుతం కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, కొటారు అబ్బాయి చౌదరి కావచ్చు, లేదా కేశినేని నాని కావచ్చు. కేశినేని నాని మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ కావాలనుకుంటున్నారట. ఇది కూడా ఇంటర్నల్ టాక్. ఆయన ఏమి పబ్లిక్గా ప్రెస్ ముందుకు వచ్చేసి చెప్పలేదు నేను యాక్టివ్ అవుతానని చెప్పేసి. ప్రస్తుతం అయితే విజయవాడలో నడుస్తున్న టాక్ ఏంటంటే వైసీపీ ద్వారా మళ్ళీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పేసి నడుస్తుంది. సో మరి యాక్టివ్ అయినా కానీ ఖచ్చితంగా వీళ్ళకైతే రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కమ్మ వాళ్ళైతే వీళ్ళ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే వీళ్ళంతా కూడా ఒక పక్క కేసులు, ఇంకొక పక్క రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందా అని లబోదిబోమంటున్నారు. వీళ్ళల్లో దేవినేని అవినాష్ పరిస్థితి మరీ దారుణం. వరుసగా 3 సార్లు ఓడిపోయాడు. ఇంకోసారి ఓడిపోతే ఆయన మీద ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడుతుంది. సో మరి కమ్మ సామాజిక వర్గ నేతలు, వైసీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలు లబోదిబోమంటం, బావురుమంటం, విలవిలలాడిపోవటం అనేది కామనే. అందులో ఆశ్చర్యమేం లేదు అని కూడా నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.